అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ సమరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ చరిత్ర సృష్టించింది. పంజాబ్ కింగ్స్ పీబీకేఎస్ తో జరిగిన హోరాహోరీ పోరులో విజయం సాధించి తమ 18 ఏళ్ల సుదీర్ఘ ఐపీఎల్ టైటిల్ నిరీక్షణకు తెరదించింది. ఆర్బీఐ ఎట్టకేలకు తమ మొట్టమొదటి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. విజయంతో బెంగళూరు అభిమానుల దశాబ్దాల కల నెరవేరింది. ఐపీఎల్ ఆరంభం నుంచి టైటిల్ కోసం అలు పెరగని పోరాటం చేస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు తమ లక్ష్యాన్ని చేరుకుంది. మంగళవారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ పోరులో పంజాబ్ కింగ్స్ పై సమిష్టి ప్రదర్శనతో విజయం సాధించింది. 2008 నుంచి ఊరిస్తున్న ఐపీఎల్ ట్రోఫీని 18వ ప్రయత్నంలో సొంతం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయంతో ఆర్బీఐ ఆటగాళ్లు యాజమాన్యం కోట్లాది మంది అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. లక్ష్య ఛేదనలో తడబడ్డ పంజాబ్ 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ను శుభారంభం దక్కింది. ఓపెనర్లు తొలి 3.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 31 పరుగులు జోడించారు. అయితే 5వ ఓవర్లో జోష్ హెజల్వుడ్ పంజాబ్ ను దెబ్బతీశాడు. 24 పరుగులు చేసిన ప్రియాంష్ ఆర్యను అవుట్ చేయడంతో పంజాబ్ 43 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం ఆర్సీబీ బౌలర్లు క్రమంగా పట్టు బిగించారు. పంజాబ్ ఇన్నింగ్స్ 15 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ఆ సమయంలో క్రీజుల్లో శశాంక్ సింగ్ 9 బంతుల్లో 10, నేహాల్ వధేరా 13 బంతుల్లో 14 ఉన్నారు. చివరి 30 బంతుల్లో పంజాబ్ విజయానికి 72 పరుగులు అవసరమవగా అప్పటికే అవసరమైన రన్ రేట్ 14.40కి చేరితే